వస్తారు. రైట్ సార్. ఇక ఫైనల్ టాపిక్, ఈ బంగ్లా అల్లర్ల వెనుక అమెరికా ఉంది అని ఆరోపిస్తూ ఉన్నారు మాజీ ప్రధాని షేక్ హసీనా. తను పదవి నుంచి దిగిపోవడం వెనక కూడా అమెరికా చాలా పెద్ద కుట్ర చేసింది అని చెప్పి, ముఖ్యంగా ఈ సెయింట్ మార్టిన్స్ ద్వీపాన్ని నేను అప్పగించి ఉంటే గనక మా ప్రభుత్వం కొనసాగేదని కూడా కమెంట్ చేసిన పరిస్థితి సార్. ఇప్పుడు అమెరికా మీద చాలామంది మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ ఏంటంటే, ప్రపంచ పోలీస్ అంటారు కదా సార్ అమెరికా. కొన్ని దేశాల్లో ఆ ప్రభుత్వ అధినేతలు నచ్చకపోయినా, ఆ ప్రభుత్వాలు నచ్చకపోయినా, ఆ ప్రభుత్వ విధానాలు అమెరికాకు అనుకూలంగా లేకపోయినా, అక్కడ ప్రభుత్వాలని, అక్కడ ప్రభుత్వ అధినేతల్ని కూల్చేసిన ఘటనల్ని ఎన్నో మనం చూసాం. కాబట్టి ఈ ఆరోపణకు కాస్త మనకి అంటే అనుకోవచ్చు, అంటే హసీనా చేసిన ఆరోపణ నిజమని అనుకోవచ్చు. సో నిజంగా అమెరికా కుట్రుండే తీవ్రమైన విషయం అండి ఇది. అమెరికా ప్రపంచ పోలీస్ అన్నారు, నిజమే అది. ప్రపంచానికి పోలీసు ఉండే అవకాశం లేదు. ప్రపంచ దేశాలు, ప్రపంచ పౌరులందరూ కూడా సమాన ప్రాతిపదికలో ఉండాలి. కానీ ఇప్పుడు అమెరికాను కనుక మనం చూస్తే, ఒక దేశంలో ఎన్నిక సరిగ్గా జరిగిందా లేదా, ఒక నాయకుడు సరే రిజిమ్ చేంజ్ అంటారు వాళ్ళు, ప్రభుత్వాన్ని మార్చటం. ఇంకో దేశంలో రిజిమ్ చేంజ్ చేసే అధికారము, హక్కు మీకు ఎవరిచ్చారు? అంటే చాలా రోజులుగా ప్రపంచం మీద ఉన్నటువంటి ఆధిపత్యాన్ని బట్టి మీరు ఈ పని చేస్తున్నారు. మీరు గుర్తు చేసుకుంటే, బంగ్లాదేశ్లో కల్లోలం వచ్చినప్పుడు మన దేశంలో మీడియాలో ప్రధానంగా పాకిస్తాను, చైనా హస్తం ఇదే పల్లవిలాగా సాగింది. చైనానే ఇదంతా చేస్తుంది అన్నట్టుగా. కానీ ఇప్పుడు స్పష్టంగా ఆమె చెప్తుంది ఏంటంటే, రవి, ఆమె ప్రసంగం తయారు చేసుకున్నారు. ఈశాన్యాన బంగాళాఖాతం ఈశాన్యాన, బంగ్లాదేశ్ దక్షిణాన ఉన్నటువంటి సెయింట్ మార్టిన్ దీవి 3 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నది, తీసుకోవాలి, మాకు అమ్మండి, లేకపోతే మాకు లీజుకి ఇవ్వండి. అమెరికా చాలా ఒత్తిడి చేసింది అక్కడ సైనిక స్థావరం పెట్టుకోవాలని. అంటే ఒక విధంగా ఏ దాదానో మీ ఇల్లో మాకు ఇమ్మని అడగటం లాంటిదే. ఆమె అందుకు అంగీకరించలేదు కాబట్టి ఇదంతా చేశారు. తప్పకుండా ఆమె తప్పులు, అప్రజాస్వామికం, దాడులు అవి ఉన్నాయి, అందులో ఏమి దానికి దీనికి పోటీ లేదు. కానీ ఆమె చివరి రోజున ప్రసంగం చేయాలనుకుంది. ఈ విషయం టెలి ప్రసంగంలో చెప్పాలని ఆమె సిద్ధం చేసుకుంటే సైనికాధికారులు చదవడానికి వీల్లేదు. చదివిన తర్వాత ఏమన్నా గొడవలు వస్తే మేమేమి కాపాడలేము అని ఆమెకు అల్టిమేటం ఇచ్చి ఆమెను పంపించారు. కాబట్టి ఆమె ఇప్పుడు చెప్పడం కాదు, అప్పుడు టు బీ టెలివైజ్డ్ ప్రసంగం ఇది. బంగ్లా ప్రధాని హోదాలో మీరు ఇంకోటి కూడా గుర్తించాలి. ఆమె కొడుకు జాయ్ ఉంది అతని పేరు, అతను ప్రకటన చేశాడు, షీ నెవర్ రిజైన్డ్ అని. బంగ్లాదేశ్ నుంచి ఆమె రిజైన్ చేయలేదు, బయటికి వచ్చేసారు. ఇంకంతే పలాయనమో లేదా బయటికి వచ్చేసారు తప్ప ఆమె మాజీ ప్రధానికి అక్కడ రాజీనామా చేసి ఆమె రాలేదు. అంటే బంగ్లా ప్రైమ్ మినిస్టర్గా ఉన్న షేక్ హసీనా చెప్తున్నారు, ఈ దీవిని మాకు అమ్మండి అని ఒత్తిడి తెచ్చారు. అమ్మలేదు కాబట్టి ఇదంతా సృష్టించారు అని. ఇండో పసిఫిక్ వ్యూహంలో అక్కడ ఏదో ఒకటి కావాలి, ఇండియా మీద, చైనా మీద, మయన్మార్ మీద, బంగ్లాదేశ్ మీద గ్రిప్ ఉండాలంటే అక్కడ ఒక స్థావరం ఉండాలి. కాబట్టి అది కూడా కోరల్ ఐలాండ్ అంటారు, పగడాల దీవి, అది ఒక్కటే అంట బంగ్లాదేశ్కి ఉంది. దాన్ని స్వాధీనం చేసుకోవాలని వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు, అది జరగలేదు కాబట్టి పంపించారు. దీని మీద కూడా ఖండన ఇచ్చింది అమెరికా. ఇందాక మనం ఆమె గురించి మాట్లాడినట్టే ఖండన ఏమంటారు, మాకు ఆ దీవి మీద ఆసక్తి లేదు, మేము అడగలేదు అని ఏం చెప్పరు వాళ్ళు. చాలా మామూలు భాషలో, టెక్నికల్ భాషలో ఏదో తప్పించుకునే విధంగా వివరణిస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ఖచ్చితంగా ఇప్పుడు కొత్తగా ప్రధాన సలహాదారుగా పదవి చేపట్టిన మహమ్మద్ యూనస్ కూడా 100% ప్రపంచ బ్యాంకు మనిషి. వీటన్నిటి గ్రామీణ బ్యాంకులు అవన్నీ కూడా ఆ ఫ్రేమ్లో జరిగినవే. కాబట్టి ఆయనేమి తప్పు లేకపోతే ఆయన అనేదానికంటే కూడా ఆయన ప్రపంచ బ్యాంకు మనిషిగా, అమెరికా మనిషిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇప్పుడు ఆ స్థానం వచ్చింది. ఆయన ఇప్పుడు ఎదుర్కొంటారని కూడా మనం భావించలేం. కానీ షేక్ హసీనా అయితే ఆ విషయాన్ని బయట పెట్టదలుచుకున్నారు, పెట్టారు. మన దేశంలో కూడా కేవలం చైనా, కేవలం పాకిస్తాన్ అవి కూడా ఉన్నాయి, వాటికి కూడా మనతో సమస్యలు ఉన్నాయి, అందులో సందేహం లేదు, వ్యతిరేకతలు ఉన్నాయి. కానీ ప్రధాన పాత్ర మటుకు ఇక్కడ అమెరికాది. అది కుట్ర అనండి, లేకపోతే బెదిరింపనండి, హుకుం తన మాట చెలాయించాలనేది కానీ అనేక కారణాల వల్ల ఆమెను, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టారన్న దాంట్లో సందేహం లేదు. కానీ ముందు విద్యార్థుల ఆందోళన తర్వాత పడిపోతున్న దశలో వాళ్ళు ఉపయోగించుకున్నారు. అయితే అమెరికా వాళ్ళే పడిపోయారని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. నిరసన అయితే విద్యార్థుల నుంచి వచ్చింది, తప్పకుండా కల్లోలం ఉన్నప్పుడు ఎవరి ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకుంటారు కదా, అది ఇక్కడ జరిగింది. ఇక మీదట అమెరికా పాత్ర పెరుగుతుంది. నిజంగా కనుక ఆ దీవి
ఆ సెయింట్ మార్టిన్ ఐలాండ్ కనుక వాళ్ళకి ఇస్తే బంగ్లాదేశ్ కంటే భారతదేశానికి ఎక్కువ ముప్పు అవుతుంది. ఎందుకంటే మనది ప్రపంచంలో పెద్ద దేశం, మన పాత్ర కూడా చాలా ఎక్కువ. ఇప్పటికే అమెరికా ఒత్తిడి మన మీద చాలా ఉంది కాబట్టి అక్కడ కనుక వాళ్ళు స్థావరం ఏర్పాటు చేసుకుంటే మన భద్రతకు కూడా అది భంగకరంగా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించారు. ఇది వాళ్ళ ఫ్రాంక్లీ తెలకపల్లి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.